హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో అయితే ఎప్పుడూ పోస్ట్ చేయాల్సింది, అసలు చాలా డిలే అయిపోయింది కదా. సారీ అండి ముందుగా మీ అందరికీ. ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ అక్కడ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టగానే మీ దగ్గర వీడియో రీచ్ అవుతుంది. ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేలోపు అయితే మాకు సృష్టి వచ్చింది. అంటే ఈ మ్యాక్సిమం సృష్టి అనేది ఎవరైనా చనిపోతే 9 days 12 days 15 days ఇలా చేసుకుంటారు కదా. అంటే మంచి రోజు చూసి దాన్ని చెల్లోకి వెళ్ళి స్నానం చేస్తారు. ఇది మ్యాక్సిమం నాకు తెలిసి పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా సిటీ వాళ్ళు ఇది పాటిస్తారా లేదా అని నాకైతే తెలీదు. అసలు మీరు నమ్ముతారా సృష్టి అనేది? కామెంట్ చేయండి. నిజంగా మా అమ్మాయి అయితే అంత దారుణంగా చనిపోకూడదు. ఎందుకంటే 3 months బ్యాక్ వాళ్ళ కూతురు చనిపోయింది. వాళ్ళకి ఒకటే కూతురు, ఆ ఉన్న కూతురు కూడా చనిపోయింది. ఆ కూతురు చనిపోయిన 3 monthsకే మళ్ళీ ఈ మామయ్య చనిపోయడం. ఇప్పుడు మాక్సిమం మా అత్త మొక్కతో ఉంది. ఇంకా అల్లుడు అయితే ఫిజికల్ గా కొన్ని డ్యామేజ్ అయినాయి కాబట్టి అతను కూడా రాలేదు చావుకి. నిజంగా ఎవరైనా చనిపోతే అంత దారుణమైన చావు మాత్రం చావకూడదు. ఒక శవం పడి ఉంది అంటే దానికి ఒక కూతురు కొడుకు ఉన్నారు అనుకో, వాళ్ళ తన్వి తీరా ఏడుస్తారు, కొట్టుకోనో ఎలానో అలానే ఏడుస్తారు. కానీ అలా ఒంటరిగా మనం చనిపోయినప్పుడు నలుగురు ఏడవకపోతే ఎలా ఉంటుంది ఫీలింగ్ కదా. నాకైతే చాలా బాధగా అనిపించింది. నిజంగా అత్త ఒకటే ఏడుస్తుంది. వాళ్ళు ఎవరు ఏడ్చినా హార్ట్ఫుల్ గా ఎవరు ఏడుస్తారో అసలు అంత యాక్టింగ్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా కొందరు అయితే ఆయన చనిపోయిన బాధ పక్కన పెట్టుకుని పైసల కోసం ఆస్తుల కోసం కొట్టుకోవడం ఏంటో ఏమో. నాకు ఇక్కడ ఒకటి అనిపించింది, మాకు అన్నే లేరు కదా, మా సిచ్యువేషన్ కూడా ఇలానే ఉంటుండొచ్చా రేపు అని. కానీ అలాంటి సిచ్యువేషన్ మాత్రం నిజంగా చెప్తున్నా ఎవ్వరికి రాకూడదు. మళ్ళీ అత్తమ్మకి అంతా ఇంకేం మాట్లాడుతుంది. అటు కూతురు ఇటు హస్బెండ్ అమ్మకు ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు చూసే వాళ్ళు ఇంకెలా చూస్తారో మనకు తెలియదు. కానీ నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మనం ఎవరినైనా చూడాలని అనుకున్నా, ఎవరికైనా గుంజినప్పుడు వెళ్ళి చూడాలనుకున్నప్పుడు మాత్రం వెంటనే వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మా ఆడపడుచు చనిపోయినప్పుడు మేము ఇక్కడ లేం కాబట్టి ఒకసారి వెళ్ళి పలకరించొద్దాం అనుకున్నాం. కానీ మేము వెళ్దాం అనుకునే లోపే ఇలా జరిగింది. నిజంగా చాలా బాధగా అనిపించింది. అసలు ఆ అత్తమ్మని చూస్తే అయితే అసలు ఆవిడకి ఏమీ తెలీదు. నిజంగా చెప్తున్నాను, ఒక ఆడపిల్ల పెళ్ళయిందంటే ఇంట్లో వంట, చేనుల పని, ఇంట్లో గమ్మగా కూర్చోవడం ఇంతే. నాకు తెలిసినంత వరకు అయితే ఆ అత్తమ్మకి అంతే తెలుసు. కానీ ఇంకా వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళు ఇంకా వాళ్ళు ఏం నేర్పుతున్నారో. కానీ నిజంగా చెప్తున్నాను, మరి అంత దారుణంగా మాత్రం ఎవ్వరికి ఉండకూడదు. ఇక ఈ బ్లాగ్ విషయానికి వస్తే అయితే అది కనిపిస్తుంది కదా, ఆ చెరువు నుంచి అయితే ఫుల్ అయిపోయి మా పొలంలోకి అయితే మొత్తం వాటర్ వస్తున్నాయి. ఇంకొంచెం వచ్చినాయి అనుకో మా పొలం మొత్తం మునిగిపోతుంది. అయితే ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కడ వరకు ఉంది ఏంటి అని అయితే చూడడానికి వచ్చాము. అమ్మ కూడా వచ్చింది కదా. చేంజ్ చూస్తేనేమో పెద్దగా మంచిగా ఉంది, హెల్దీగా. మరి మునిగిపోతుందా ఏంటి అని అనుకున్నాం. కానీ నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే వరకు అయితే మొత్తం బాగుంది. ఇప్పుడు అంటే అందరికి ఇంకా ఆఫీసర్స్ తోని వాళ్ళతో మాట్లాడి అయితే స్టాప్ చేశారు. ఇక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అవును, మీరు సృష్టి అనేది నమ్ముతారా నమ్మరా కామెంట్ చేసి చెప్పండి. ఇక నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.